శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 8 త్రికాలజ్ఞుడు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। ఈరోజు సత్సంగంలోకి వెళ్ళే ముందు ఏంటంటే మనకు కొంచెం బాగానే గ్యాప్ వచ్చింది సత్సంగానికి। అది అంటే మేము గాన్గాపురం వెళ్ళామండి। వేదమ్మ గారిది శ్రీ గురు చరిత్ర సప్తాహ ప్రవచనం ఉంది, దానికి వెళ్ళడం వల్ల ఈ వారం అంతా కొంచెం సత్సంగానికి బ్రేక్ వచ్చింది। చాలా అద్భుతంగా జరిగింది యాత్ర అంతా, సప్తాహం అంతా స్వామి సన్నిధిలో, సాక్షాత్తు శ్రీగురుని సన్నిధిలో శ్రీ గురు చరిత్ర ప్రవచనం అండి। అంతటి అదృష్టాన్ని మాస్టర్ గారు అందరికీ కల్పించారనమాట। అది దానివల్ల కొంచెం మనకి సత్సంగం బ్రేక్ వచ్చింది కొంచెం। ఇది త్రికాలజ్ఞుడు అనే అధ్యాయంలో మనం చెప్పుకున్న దాన్ని కొంచెం క్లుప్తంగా చెప్పుకొని మనం చదువుకుందాం। ఒక భక్తుడు వెంకయ్య స్వామి వారితో అంటాడనమాట, స్వామి హస్తకార్తెలో జొన్న వేస్తాను అన్నట్ట। అప్పుడు స్వామి అన్నారట, ఊళ్ళో జొన్నలన్నీ నీవే కదయ్యా అన్నారట। దాని అర్థం ఏమిటో అతనికి అర్థం కాలేదు, స్వామిని అడగని కూడా అడగలేదన్నమాట। గ్రామం అంతటిలో తను ఒక్కటికే పండుతుంది బాగా జొన్న పైరు అని అనుకున్నట్ట, అనుకుని జొన్న పెట్టాడు। ఏమన్నారు స్వామి, ఊళ్ళో జొన్నలన్నీ నీవే కదయ్యా అన్నారు। అనేసరికి నాకే బాగా పండుతుంది జొన్న అనుకున్నాడు, అనుకుని జొన్న పైరు పెట్టాడు। అతడికి మాత్రమే గింజ కూడా పండకుండా తక్కిన రైతులందరికీ బాగా పండింది। అతనికి ఆ జొన్న అసలు గింజ కూడా రాలేట, మిగతా రైతులందరికీ బాగా పండిందిట। అతడి సంవత్సరం పొడుగున అడిగిన వాళ్ళని అడగకుండా గ్రామస్తులందరినీ జొన్నలు అడిగి తెచ్చుకున్నాడు, తిన్నాడు। ఇంకా స్వామి అన్నట్టుగానే ఏం జరిగిందంటే, ఆ ఊళ్ళో గ్రామస్తులందరినీ సంవత్సరం పొడుగున అడిగిన వాడిని అడగకుండా జొన్నలు తెచ్చుకుని తిన్నాడు అనమాట। ఊళ్ళోని జొన్నలన్నవి నీవే కదా అన్న స్వామి మాటలకు అర్థం అతనికి అప్పుడు అర్థమైందనమాట। అతని ఆ మాటలకు అర్థం వివేకం చెబుతుంది కానీ ఆశ చెప్పలేదు అని రాశారు। ఎంత బాగుందో చూడండి, ఆశ ఉంది అతనికి, అందువల్ల దాని అర్థం ఏమిటో అతనికి బోధపడలేదు స్వామి అన్నది ఆశ వలన। కానీ వివేకంతో ఆలోచించుంటే అతనికి అర్థమయ్యేది, కానీ ఆశ ఉండడం వల్ల అతను ఏమనుకున్నాడు, జొన్నలన్నీ నాకే రావాలనుకున్నాడు అతను। అది నాగలేటూరులో రైతులు స్వామిని దర్శించి, స్వామి జొన్న పైర్లు పెట్టుకున్నాము బాగా పండుతుందా అన్నారట। కర్రకు 2 కదయ్యా అన్నారట స్వామి। 10 రోజుల్లో కర్రకు 2 పురుగులు చొప్పున పడి అందరి పైర్లు పాడైపోయాయి। ఎస్కే మస్తాన్ గొలగమూడి తండ్రి బయటకు వెళ్ళిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షం కురిసి వెల్లువలై పారింది। ఆ వృద్ధుడు 3 రోజులైనా రాకపోయేసరికి ఎక్కడెక్కడో వెతికించారు। ఇతని మస్తాన్ అనే అతని తండ్రి బయటకు వెళ్ళాట, అప్పుడు బాగా తుఫాను వర్షం బ్రహ్మాండంగా పడిపోయి అతను వృద్ధుడు అవడం వల్ల 3 రోజులైనా సరే ఇంటికి రాలేట। బయటకు వెళ్ళిన అతను ఎక్కడెక్కడో వెతికించారట, అయినా కనిపించలేట। అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి అడిగారట, ఆయన వేషం మార్చుకున్నాడు గదయ్యా, రేపు పంజరం తెస్తాడు అన్నాడు స్వామి। తెల్లవారి ఆ ఊరి చెరువులో శవం తేలింది। వేషం మార్చుకోవడం అంటే అతను ఇది వదిలేశాడు, ఈ శరీరాన్ని ఇంకో శరీరాన్ని ఎత్తాడని చెప్పడం। దాని మాంసం అంతా చేపలు తిని కేవలం అస్థి పంజరం మిగిలింది। ఏమన్నారు, రేపు పంజరం తెస్తాడు అన్నారు, అస్థి పంజరం మిగిలింది। దానిపైనున్న గుడ్డలను బట్టి శవాన్ని గుర్తుపట్టారు। శరీరం నశించిన అతను మళ్ళీ జన్మించాడని సూచించారు స్వామి। అతను ఈ శరీరం నశించింది, కానీ అతను మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుని అతను జన్మించేశాడు।
అంటే ఈ జన్మలో ఈ శరీరంతో చేయలేని దానిని మరు జన్మలో ఆ శరీరంతో చేస్తారండి. ఎవరికి ఏది ఒక్కొక్కసారి స్వామి రక్షించలేదంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అది శ్రేయస్కరం అన్నమాట. వీళ్ళకి ఇక్కడ బాధగా ఉండొచ్చు మిగతా వాళ్ళకి, కానీ ఆ శరీరాన్ని వదిలేసి వాళ్ళు మరో శరీరాన్ని తీసుకుని అప్పుడు ఏం చేయాలో అది చేస్తారు. ఈ శరీరంతో వాళ్ళు చేయలేరు అనమాట. అది ఒకరోజు ఋషికేశ్లోని శివానందాశ్రమం నుండి చిదానంద స్వామి, దేవానంద స్వామి, మాధవానంద స్వామి దర్శనానికి వస్తున్నారని తెలిసి వారిని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. సాయంత్రం 4:30 అయినా సరే స్వాములు రాలేదని జనమంతా నిరుత్సాహపడుతుంటే స్వామి వస్తున్నారయ్యా, ఇంకా గంటలు కాలేదు అన్నారు. కొద్దిసేపట్లో వాళ్ళు కారులో వచ్చి స్వామికి నమస్కరించి తాము తెచ్చిన తీపి పదార్థం తినమని ప్రార్థించారు. ఆ స్వామిలు వచ్చి ఏదో స్వీట్స్ ఏవో పట్టుకొచ్చి స్వామిని తినమని ప్రార్థించారట. అప్పుడు స్వామి అన్నారట, అయ్యా అది తింటే విషం తిన్నట్లే కదయ్యా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వీరందరికీ పెడితే నాకు పెట్టినట్లే అన్నారట. స్వామికి సమర్పించారట, తీసుకొచ్చి తినమని పెడతాను అన్నారట. నేను ఇట్లా ఒక్కడిని తిన్నానంటే విషం తిన్నట్టే, అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెట్టండి, అప్పుడు నాకు పెట్టినట్టే అన్నారట. అంటే అన్ని జీవులు అందరిలోనూ ఆయనే ఉన్నాను అన్నట్టుగా చెప్పారనమాట. ఆ మాట వింటూనే శ్రీ చిదానంద స్వామి నమస్కరించారు. స్వామి త్వరలో సముద్రం దాటిపోతావు అన్నారు. ఆయన అన్నారట చిదానంద స్వామిని, త్వరలో నువ్వు సముద్రం దాటిపోతావు అన్నారట. తర్వాత చిదానంద స్వామి తమ ఆశ్రమం చేరేసరికి అమెరికా నుండి ఆహ్వానం వారి కోసం ఎదురు చూస్తున్నది. స్వామి అన్నట్టే ఆయన ఆశ్రమానికి వెళ్ళేసరికి అమెరికాకి రమ్మని ఆ స్వామిని ఏదో ఆహ్వానం వచ్చింట చిదానంద స్వామిని. అది ముందే స్వామికి తెలుసు. ఒకసారి స్వామి వేరే గ్రామాలకు వెళ్ళారు. తూపిలి పిచ్చమ్మ ఆశ్రమంలో భజన ఏర్పాటు చేసుకున్నది. స్వామి తమ సేవకులతో ఆశ్రమంలో భజన భలే జరుగుతుండ్లా అయ్యా, అక్కడికి పోవద్దా అని బయలుదేరి భజన రోజుకు ఆశ్రమం చేరారు. చూడండి, మహాత్ములకి వారి స్మరణ అంటే ఎంత ఇష్టమో చూడండి. ఒక ఆవిడ పిచ్చమ్మ అని, తూపిలి పిచ్చమ్మ అని ఆవిడ ఆశ్రమంలో భజన ఏర్పాటు చేసుకుంటే ఆవిడ భజన బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం వెళ్ళాలి అని చెప్పేసి ఆయన బయలుదేరి మొత్తం భక్తులందరినీ తీసుకుని వెళ్ళి అక్కడికి ఆశ్రమానికి చేరారట, ఆ భజన జరిగే చోటుకి. ఆయన కాటన్ రెడ్డి సుబ్బారెడ్డికి అతని భార్య చనిపోయాక మనస్థిమితం లేక బాధపడ్డాడు. అప్పుడు అతని స్నేహితుడు అతని స్వామి వద్దకు తీసుకొచ్చాడు. అతడికి అక్కడికి శాంతి కలిగి తరచూ స్వామిని దర్శించేవాడు. ఒకరోజు అతడు గుండానికి టెంకాయ కొట్టకపోతే స్వామి అయ్యా అతనికి అంటూ అక్కడ కొట్టకూడదు అన్నారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో ఆయన కోడలు చనిపోయినట్టు తెలిసింది. అంటే ఆయనకి మైలు వచ్చినట్టుగా స్వామికి తెలిసి చెప్పారనమాట. అంటే కోడలు చనిపోయింది అతను కొద్దిసేపట్లోనే అక్కడ. మరోసారి ఇతడే ఇంటికి వెళ్ళడానికి సెలవు కోరినప్పుడు స్వామి అయ్యా ఎట్లా పోయినవాడే అట్లాగే రావాలి, ఆ కంటతడి పెట్టకూడదు అన్నారట. ఎప్పుడు వెళ్ళినా ఆయన ఏమన్నారట, ఎట్లా పోయినవాడు అట్లాగే రావాలి, నువ్వు ఎలా వెళ్ళావో అలాగే రావాలి, కంటతడి పెట్టకూడదు అని అన్నారట. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి స్వామి ఎట్లా అంటున్నారేంటి వాళ్ళ అనుకున్నాడు. ఇల్లు చేరిన 2 గంటల్లో అతను కొడుకు చనిపోయాడు. చూడండి ఎంత నిష్ఠూరాలు ఆడతారండి మామూలుగా అయితే కదా. అందుకని స్వామి ముందే హెచ్చరికగా అన్నారనమాట, ఏమన్నా ఎట్లా వెళ్ళావో అట్లాగే రావాలి, కంటతడి పెట్టకూడదు అని చెప్పారు. ఇంటికి వెళ్ళేసరికి కొడుకు చనిపోయి ఉన్నాడు. ఒకప్పుడు ఆయన కొడుకు సుబ్బారెడ్డి వివాహమయ్యి 8 సంవత్సరాలు గడిచిన సంతతి కలగలేదని స్వామిని దర్శించాడు. ఒకప్పుడు ఏమైందంటే ఇతని కొడుకు సుబ్బారెడ్డి వివాహమై 8 సంవత్సరాలు అయిందటండి. అయినా సరే అతనికి పిల్లలు లేరు. అందుకని స్వామిని దర్శించాట. స్వామి మొదట అతనికి సంతానం లేదని చెప్పారు. మొదట అతనితో అన్నారట, నీకు సంతాన ప్రాప్తి లేదు అని చెప్పారట, సంతానం లేదనేసి. కానీ తర్వాత అతని తమ్ముడు మరదలు చనిపోయాక వాళ్ళిద్దరూ సుబ్బారెడ్డికి పుడతారని చెప్పారు. తర్వాత ఏం చెప్పారట, నీ తమ్ముడు మరదలు చనిపోతారు, చనిపోయిన తర్వాత నీకు వాళ్ళు పుడతారు అని చెప్పారట. పూర్వం ఆయన చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు చెప్పడం వల్ల అతనికి స్వామిపై విశ్వాసం తొలగి ఆయనను విమర్శించేవాడు. కానీ ఏం జరిగింది, ఆయన చెప్పిన దానికి భిన్నంగా జరగడం వలన ఈయన స్వామి మీద విశ్వాసం పోయి విమర్శించడం మొదలుపెట్టట. ఆయన రెండోసారి చెప్పినట్లు పిల్లలు కరిగినా అతని మనసు సమాధానపడలేదు. స్వామి చెప్పినట్లుగానే అతనికి పిల్లలు కడిగారు, అయినా సరే అతనికి మనసు సమాధానపడలేదట.
ఒకరోజు ఇతని తండ్రితో స్వామి, అయ్యా, నీ కొడుకు నెత్తిన దబరుతో కూలోళ్లకు అన్నం తీసుకొని చేలోకి పోతున్నాడు అని చెప్పారు. ఒకరోజు ఇతని తండ్రితోటి ఆయన అన్నారట, స్వామి, నీ కొడుకు నెత్తిన దబరుతో కూలోళ్లకు అన్నం తీసుకుని చేలోకి వెళ్తున్నాడు అని చెప్పారట. తర్వాత ఆయన విచారిస్తే తన ఇంటి వద్ద ఆ సమయానికి అలానే జరిగిందని తెలిసింది. తర్వాత ఇంట్లో వీడు ఎక్కడికి వెళ్ళాడు కొడుకు ఏంటని అడిగితే అతను కూలోళ్ళకి ఇట్లా భోజనం అది పట్టుకెడుతున్నాడు, అన్నం తీసుకుని చేలోకి వెళ్తున్నాడు అని చెప్పారట. సద్గురువులు ఎప్పుడూ మనలను మరువరు, వారిని మనం గుర్తుపెట్టుకోలేకనే ఇన్ని బాధలు పడేది. సద్గురువు ఎప్పుడూ మర్చిపోరు. మనం ఏం చేస్తున్నా సరే వారికి తెలుస్తూనే ఉంటుంది, మనల్ని గమనిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ. కానీ మనకే సరైన విశ్వాసము, భక్తి ఇవన్నీ ఉండవు. ఆయన చూస్తున్నట్టుగా మనకు తెలియదు కదా, అందుకని మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. అంటే వారెప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మనమే వారిని గుర్తుపెట్టుకోం, ఇలా బాధలు పడుతూ ఉంటాం అని చెప్తున్నారు. సుబ్బారెడ్డికి భక్తి లేదని అతని తండ్రి వివరిస్తే, స్వామి, అతను నీకంటే గొప్పవాడు అవుతాడు లేయ్యా అన్నారు. ఈ సుబ్బారెడ్డి చెప్పాట. ఈ సుబ్బారెడ్డికి తండ్రి వెళ్ళి, నా సుబ్బారెడ్డి నా కొడుక్కి అసలు భక్తి లేదు స్వామి అని చెప్పాడు. అంటే నీకన్నా గొప్పవాడు అవుతాడులే అన్నారట. సుబ్బారెడ్డి చేతికి అధికారం వచ్చాక అతడు 22 ఎకరాల మెట్ట భూమి అమ్మదలిచానని చెబితే, స్వామి, వచ్చే కాలంలో లక్షలు విలువలు చేస్తుంది, ఏమి శనిపట్టి అమ్ముతున్నావయ్యా అన్నారట. ఒకసారి సుబ్బారెడ్డి ఏం చేశాడట, స్వామి దగ్గరికి వచ్చి 22 ఎకరాల మెట్ట భూమి నేను అమ్ముదాం అనుకుంటున్నాను స్వామి అని చెప్పాట. చెప్తే, నాయన, నీకు లక్షలు విలువ చేస్తుంది, తర్వాత వచ్చే కాలంలో నీకేం శనిపట్టి అమ్ముతున్నావు, దాన్ని అమ్మద్దు అని చెప్పారట. కానీ అతడు మూర్ఖించి ఎకరం 500లకు ఆమె వేశాడు. కానీ స్వామి మాట వినలేదు. ఎప్పుడు చూడండి, మహనీయుల మాట వారి హెచ్చరిస్తున్నా సరే వినని వాళ్ళు చరిత్రలో ఎంతోమందిని చూస్తాం. అలాగే మహనీయులు చెప్పినట్టుగా విని చక్కగా ఫలితాన్ని పొందిన వాళ్ళని కూడా మనం చూస్తాం చరిత్రలో. కానీ అతను మూర్ఖించి ఎకరం 500లకు అమ్మేశాడు 500కి అతను. ఈనాడది లక్షల విలువ చేస్తుంది. స్వామి మాట వినలేదు, ఇప్పుడు అది లక్షల విలువ చేస్తుందట. అప్పట్లో అమ్మేశాడట ఎకరం 500కి. స్వామి చెప్పినప్పుడు ఊరుకోవాలి కదా, ఊరుకోలేదు, అతను అమ్మేశాడు. మరొకప్పుడు ఇతడు తన మాగాని ఇంకొకరికిచ్చి వారి మాగాని ఇతడు తీసుకోదలిచాడు. స్వామి మాగాని మారిస్తే నానా అగచాట్లు పడతాడు, చెప్పినా వినకుండా కర్మ బలీయంగా ఉన్నది, ఏమి చేస్తాము అని సేవకులతో చెప్పారు. ఒకసారి ఇతను ఏం చేసేట, ఇతని భూమి ఇతను మాగాని ఇంకోళ్ళకి అమ్మేసి వాళ్ళ మాగాని ఇతను తీసుకున్నట్ట. అప్పుడు స్వామి అన్నారట, మాగాని మారిస్తే కనుక నానాగచాట్లు అతను పడతాడు, ఇతడు చెప్పినా వినడు, కర్మ బలీయంగా ఉన్నది, ఏమి చేస్తాము అని సేవకులతో అన్నారట. అతని కర్మ బలంగా ఉంది, చెప్పినా వినేలా లేదు పరిస్థితి, ఏం చేస్తాం అని అన్నారట. ఆయన మాట వినకుండా అలా చేయడం వల్ల 3 సంవత్సరాల పండగ అతడు 3 సంవత్సరాలు పండగ అతడు పండగ అనమాట, 3 years అతనికి 20,000 అప్పు చేయవలసి వచ్చింది. ఆ రోజుల్లోనండి 20,000 అప్పు చేయాల్సి వచ్చింది అతనికి. అప్పట్లో 3 సంవత్సరాలు అసలు పండలేట, వేరే వాళ్ళు తీసుకుని ఇతను వేరే వాళ్ళకి ఇచ్చేయడం వల్ల. స్వామి వద్దన్న వినలేదు, కర్మ అంత బలీయంగా ఉంది. అంత బలంగా ఉన్నప్పుడు మహనీయుల మాటలు కూడా తలకి ఎక్కువ అనమాట. అది ఎన్నో చింతలకు గురైనాడు, ఇంకా వరుస పెట్టే అన్ని లాసే కదండి అతనికి. స్వామి వద్దంటున్నారు, వీడు చేస్తున్నాడు. విశ్వాసం అంటే చెయ్యడు కదా, లేదు ఇతనికి అది. అందువల్ల ఎన్నో చింతలకు గురయ్యాడు. తర్వాత 10,000 ఇచ్చి తన మాగాని తాను తీసుకున్నప్పటి నుంచి అన్ని విధాలా బాగుపడ్డాడు. స్వామి అన్నట్టుగానే అతని భూమి అతను మళ్ళీ తెచ్చుకున్నాడు. 10,000 ఇచ్చి ఆ మాగాని తెచ్చుకున్నట్టు. అప్పటి నుంచే అన్ని విధాలుగా బాగుపడ్డట్టు. ఇదే ముందు చేస్తే బాగుండేది కదా, అసలు మార్చకుండా ఉంటే మాగాని బాగుండేది కదా. అతని తండ్రిపై ప్రేమతో అతనిని కూడా ఆదరించారు స్వామి. నిజానికి అతని భక్తి లేదు, కానీ స్వామి ఏం చేశారు, అతని తండ్రి మీద ప్రేమతోటి అతన్ని కూడా ఆదరించారు. అతని భక్తి లేకపోయినా సరే ఎలా హెచ్చరిస్తూ అతని శ్రేయస్సు కోసం చెప్తూ వచ్చారో చూడండి. కానీ అతను వినలేదు, అదే అతని కర్మ. కానీ స్వామి చెప్తూనే ఉన్నారు అలాగే. కానీ తండ్రికి మాత్రం
భక్తి ఉంది స్వామి పట్ల. ఒకసారి సుబ్బారెడ్డి తలుపూరులో స్వామి వద్దనున్న తండ్రికి బియ్యం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇతనికి కోళ్ల పాపం ఆవరించింది, 3 రోజులు కోమటి ఇంట అన్నం తింటే పోతుంది అని చీటీ రాయించి ఇచ్చారు. ఎన్ని ఉన్నాయో చూడండి అసలు ఇతనికి. ఒకసారి సుబ్బారెడ్డి తండ్రి తలుపూరులో స్వామి వద్ద ఇతని తండ్రికి బియ్యం ఇవ్వడానికి వెళ్ళాట. అతనికి స్వామి అన్నట్ట, ఇతనికి కోళ్ల పాపం ఆవరించింది, కోళ్ల పాపం మొత్తం ఆవరించేసింది, 3 రోజులు కోమటి ఇంట్లో అన్నం తింటే పోతుంది అని చీటీ రాయించి ఇచ్చారట. తను వారానికి 4 సార్లు కోడి మాంసం తింటానని స్వామితో తన తండ్రి చెప్పాడనుకుని తండ్రి పైన స్వామి పైన కోపగించుకున్నాడు. అతనికి ఎట్లా అర్థమైందంటే, ఓహో వారానికి 4 సార్లు నేను కోడి మాంసం తింటాను, అది మా నాన్నకి తెలుసు కదా, మా నాన్న స్వామితో చెప్పాడు అని చెప్పేసి అతని తండ్రి మీద స్వామి మీద కూడా అతనికి కోపం వచ్చిందనమాట. అతడు ఆ విషయం తెలిసి స్వామి, అయ్యా 4 రోజుల్లో ఆయనకే తెలిసి మన దగ్గరకు వస్తాడులే అని అతడి తండ్రితో చెప్పారు. అప్పుడు ఆ స్వామి అన్నారట ఇతని తండ్రితోటి, అయ్యా 4 రోజుల్లో అతనికే తెలిసి అతను మన దగ్గరికి వస్తాడులే అని తండ్రితో చెప్పారట. సరిగ్గా 4 రోజులకు సుబ్బారెడ్డికి కోడి మాంసం తింటే కడుపు నొప్పి విరోచనాలు వచ్చేవి. తర్వాత కరెక్ట్గా 4 రోజులు అయ్యేసరికి ఈ సుబ్బారెడ్డికి కోడి మాంసం తినేసరికి ఇతనికి బాగా జిహ్వచాపల్యం అనమాట. కోడి మాంసం తినాలని, ఆకలికి సరిపడ తినడం కాదు, అది రోజు వారానికి 4 రోజులు తినేవట్ట కోడి మాంసం. అట్లా తినేసరికి ఏమైంది, కడుపు నొప్పి విరోచనాలు వచ్చేట. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. అతడు పసికర్ల రోగిగా తయారయ్యాడు. అతనిని స్వామికి చూపిస్తే ఆయన పక్కపక్క నవ్వి, అయ్యా పొద్దుగూకుతుంది, 3 ముద్దలు మిరియాల పొడి కలిపిన అన్నం పెట్టండి పోతుంది అన్నాడు. స్వామి దగ్గరికి ఇంకా గత్యంతరం ఏముంటుందండి. స్వామి దగ్గరికి వచ్చేసరికి ఆయన నవ్వారట. స్వామి పక్కపక్క నవ్వి, పొద్దుగూకుతోంది, 3 ముద్దలు మిరియాల పొడి కలిపి అన్నం పెట్టండి ఇతనికి అన్నారట. ఆ చికిత్స అమోఘంగా పనిచేసింది. డాక్టర్లేమో ఆపరేషన్ చేయాలన్నారు. స్వామి ఏం చేశారు, 3 ముద్దల మిరియాల పొడితో అన్నం పెట్టమన్నారు, అంతే. అటు తర్వాత అతడికి కోడి మాంసం అంటేనే అసహ్యం పుట్టింది. అతనికి రోగాన్ని తగ్గించారు, దాని పట్ల ఉండే జిహ్వచాపల్యాన్ని కూడా నశింపజేశారు అతనిలో. అతనికి అసహ్యం పుట్టిందట కోడి మాంసం అంటేనే. ఒకప్పుడు ఇతడి తండ్రికి విరేచనాలై మరణావస్థలో ఆసుపత్రికి తీసుకుపోతున్నారు. ఈ సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, ఇతను ఇప్పుడు ఈ కోడి మాంసం అతను అనమాట. ఇతని తండ్రికి విరేచనాలు అయ్యేట. స్వామి భక్తుడు కదా అతను తండ్రి. మరణావస్థలో ఆసుపత్రికి తీసుకెళ్తున్నారట. అతడు స్వామి వద్ద చీటీ వ్రాయించుకొస్తే తప్ప ఆసుపత్రికి పోనన్నాడు. భక్తి ఆయన పట్ల, స్వామి పట్ల తండ్రికి. మీరు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామికి చెప్పుకొని చీటీ రాయించుకురండి, అప్పుడే నేను హాస్పిటల్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళను అన్నట్టు తండ్రి. సుబ్బారెడ్డికి స్వామి వద్దకు వెళ్ళక తప్పలేదు. ఈ సుబ్బారెడ్డికి ఆ నమ్మకం లేదు ఎన్ని జరుగుతున్నా సరే. ఈ సుబ్బారెడ్డికి ఇంకా వెళ్ళక తప్పలేదు, స్వామి దగ్గరికి వెళ్ళాట. మరి తండ్రి పట్టుపట్టాడు కదా హాస్పిటల్కి రానని. ఆ మాట వింటూనే స్వామి పక్క నవ్వి, ఆయనకేమయ్యా, ఆయన ఆసుపత్రికి పోడే, ఈయన పోయే సరికి అన్నం తింటుండ్లా అని చెప్పి చీటీ రాయించి ఇచ్చారు. స్వామి పక్క నవ్వారట. ఆయనకేంటి, ఆయన హాస్పిటల్కి వెళ్ళడం, నువ్వు వెళ్ళేసరికి ఆయన అన్నం తింటూ ఉంటాడు అని చెప్పారట. చీటీ రాసి ఇచ్చాట. సుబ్బారెడ్డి ఇల్లు చేరేసరికి తప్పక చనిపోతాడని అనుకున్నాడు. కానీ స్వామి చెప్పినట్లు నిజంగానే జబ్బు తగ్గిపోయి అన్నం తింటున్నాడు. ఈ కొడుకు వెళ్తున్నా అనుకున్నట్టు ఇంకేముంది, మా నాన్న చచ్చేపోతాడు అని అనుకున్నట్ట. కానీ వెళ్ళేసరికి స్వామి అన్నట్టుగానే ఆయన అంత తగ్గిపోయి జబ్బు శుభ్రంగా అన్నం తింటున్నట్టు. అంత మరణావస్థలో ఉన్న అతను చూడండి, ఇతను స్వామి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి కూర్చుని అన్నం తింటున్నాడు హాయిగానైనా. మరొకప్పుడు వీళ్ళ బర్రెలు తప్పిపోయి 10 రోజులు వెతికినా దొరకలేదు. చివరికి స్వామికి చెబితే వాళ్లకు కాళ్ళ తిప్పట కర్మ ఉండి తిరిగారు. 4వ మైలులో బర్రెలు కట్టేసి మేపుతున్నారు, 2 రూపాయలు ఇస్తే తోలి పెడతారు అన్నారు. అచంచలమైన విశ్వాసంతో వారి సేద్యగాడికి 2 రూపాయలు ఇచ్చి 4వ మైలుకు పంపారు. బర్రెలు అక్కడ ఉండడమే కాక వాటిని
వాటిని వీరింటి వద్దకు తోలడానికి 2 రూపాయలే తీసుకున్నారు. స్వామి అన్నట్టుగానే ఆ ప్రదేశంలో వాళ్ళకి బర్రెలు దొరికాయి అన్నమాట. సుమారు 14 సంవత్సరాలు సమయమంతా వారి సేవలో గడిపిన ఇతని తండ్రి సుబ్బారెడ్డిపై స్వామికి ఎంతో ప్రీతి. సేవకులందరూ సంకటి తింటున్న స్వామి అతనికి మాత్రం వరి అన్నం తెప్పించి పెట్టేవారు. చూడండి, సుమారు 14 సంవత్సరాలటండి సమయమంతా వారి సేవలో గడిపేట ఇతని తండ్రి. అందువలన సుబ్బారెడ్డి మీద స్వామికి ఎంతో ప్రీతిట. సేవకులు అందరూ సంకటి తినేవారట. తింటుంటే స్వామి మాత్రం ఇతనికి వరి అన్నం తెప్పించి పెట్టేవారట. చూడండి, కొడుక్కి విశ్వాసం ఉన్నా లేకపోయినా సరే ఎంత ఆదరించేవారో స్వామి అతన్ని. పెనుకుర్తిలో నీరు లేక పైరులన్నీ ఎండిపోతుంటే అందరూ పైర్లు వృధా కాకుండా కోసి పశువులకు మేతగా వేస్తున్నారు. నీరు లేక పైర్లన్నీ ఎండిపోతున్నాయట. అప్పుడు అందరూ ఆ పైర్లు వేస్ట్ అయిపోతాయి కదండి, అందుకని కోసేసి పశువులకి మేత పెట్టేస్తున్నారట. తాను కూడా అలానే చేయమంటారేమోనని అడగడానికి కారి రామస్వామి అన్నం మూట తీసుకుని వచ్చాడు. నేను కూడా అట్లా చేయనా ఏంటి, అవన్నీ ఎండిపోతున్నాయి కదా, అవన్నీ కోసి పశువులకి పెట్టేయమంటారా స్వామి అని అడగడానికని అతను అన్నం మూట తీసుకుని స్వామి దగ్గరికి వచ్చేట. స్వామి ఆ మూట తీసుకుని తమ అన్నం అతనికి ఇచ్చారు. పొలం విషయం అడిగితే ఇలా చెప్పారు. పొలం విషయం అన్నం తీసుకున్నారట. స్వామి మూట అతనికి ఆయన అన్నం కొంచెం ఇచ్చారట. తర్వాత తన పొలం విషయం అడిగట్ట, అలా చేయమంటారని. అలా చేయవద్దయ్యా, వేరులో చెమ్మ ఉన్నది, 3వ రోజు వాన వస్తుంది, బురదలో కోయాలి, పైరు కోయవద్దు అన్నారు. ఆయన చెప్పినట్టే మంచి రోహిణీ కార్తెలో నడి చెరువులో వర్షం కురిసింది. వద్దన్నారు స్వామి, కోయద్దు. అందరూ కోసేశారు, అవి ఎండిపోతుంది కదా ఎట్లాగా అని కోసేశారు. కానీ స్వామి ఇక్కడ కోయొద్దని చెప్పారు. చెప్పినట్టుగానే స్వామి చెప్పినట్టుగానే రోహిణీ కార్తెలో నడి చెరువులో వర్షం కురిసింది. రోహిణీ కార్తెలో వర్షం కురిసింటండి అక్కడ. అప్పటికే అందరూ పైర్లు కోసి పశువులకు వేసేశారు కనుక నష్టపోయారు. వాళ్ళందరూ కోసేయడం వల్ల వాళ్ళందరూ నష్టపోయారట. ఇతని పొలానికి మాత్రం నీరు పారి దివ్యంగా పండింది. కానీ నీళ్ళు చక్కగా వర్షం కురవడం వల్ల చక్కగా ఇతని పొలానికి నీరంతా పారి చక్కగా పొలం బాగా పండిందనమాట. స్వామి ఆ పైరు సంగతి చెప్పినప్పుడే రామస్వామి తమ కుమార్తె వివాహం వద్దంటున్నదని విన్నవించుకున్నాడు. ఈ సమస్య గురించి చెప్తున్నప్పుడే ఈ రామస్వామి అనే రైతు స్వామికి తన కుమార్తె వివాహం గురించి కూడా చెప్పాట. మా కుమార్తె వివాహం వద్దంటుంది స్వామి అని విన్నవించుకున్నాడు. స్వామి ఆమెతో నీకు 2 సంతానము, 40 సంవత్సరాల పైన భక్తి మార్గము ఏర్పడుతుంది, ఈలోగా సంసారంలోకి పోవాలి, పిల్లవాడు పుట్టాక 6 నెలలకు నా దగ్గరకు తీసుకురా అన్నారు. అంతా ఆయన చెప్పినట్లే జరిగింది. ఆమె ఆ బిడ్డను ఆయన వద్దకు తీసుకురాగానే ఆయన బిడ్డ ఒళ్ళంతా తన నాలికతో నాకి తమ ప్రసాదం తినిపించారు. చూడండి, స్వామి అట్లా చెప్పేసరికి ఆమెకు మనసు మారి స్వామి చెప్పినట్టుగానే ఆమె వివాహం చేసుకుంది. స్వామి చెప్పినట్టుగా 6 నెలలకు ఓ బిడ్డని ఆవిడ తీసుకొచ్చింది కూడాను. పుట్టాక ఆ పిల్లవాడు పుట్టాక 6 నెలలకు స్వామి దగ్గరకు తీసుకొచ్చింది. ఆమె బిడ్డను ఆయన వద్దకు తీసుకురాగానే ఆయన బిడ్డ ఒళ్ళంతాటండి నాలికతో నాకెట్ట స్వామి ఆయన ప్రసాదం కూడా అతనికి తినిపించారట. ఇలా స్వామి ఆశీస్సులతో ఆమెకి వివాహమై కూతురికి బిడ్డ కూడా పుట్టాడనమాట అండి చక్కగా. బి మస్తాన్ నాయుడు ఒకరోజు స్వామి పాదాలు గట్టిగా పట్టుకుని నాకు దారి చూపించండి స్వామి అని వేడుకున్నాడు. స్వామి వేరే ఆయన వస్తాడు, నీ సంగతి అంతా ఆయన చూసుకుంటాడులేయ్యా అన్నారు. అలానే అతడు వేరొక సాధువును ఆశ్రయించి సాధన చేసుకోసాగాడు. ఒకరోజు ఒక అతంటండి స్వామి పాదాలు గట్టిగా పట్టుకుని నాకు దారి చూపించండి అని అడిగట. అప్పుడు స్వామి అన్నారట వేరే ఆయన వస్తాడు, అంటే ఇతను వేరే ఒక ఆయనకి అప్పగా చెప్తున్నారనమాట, నీ సంగతి అంతా ఆయన చూసుకుంటాడులేయ్యా అన్నారట. అలానే వేరొక సాధువుని ఇతను ఆశ్రయించి సాధన చేసుకుని ఎవరు ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో ఆయన నడిపిస్తారనమాట, అచ్చటికి పంపించి వాళ్ళని. ఆత్మకూరు వెంకయ్యతో స్వామి ఒకప్పుడు నీ ఎద్దుకు బండిగండం ఉన్నది అమ్మివేయండి అన్నారు. ఒకరోజు ఏమైందట, ఒకప్పుడు వెంకయ్య అనే అతనితో స్వామి అన్నారట నీ ఎద్దుకు బండిగండం ఉంది అమ్మేయి అని చెప్పారట. కానీ తగిన బేరం రాక ఎద్దులను అమ్మలేదు. కానీ ఇతను అమ్మలేదు ఎద్దుల్ని.
అతనికి మంచి బేరం రాలేదు. అందుకని ఒకనాటి రాత్రి ఆ ఎద్దు బండి చక్రానికి కొమ్ములు రుద్దుకుంటుంటే ఆకుల సందులో ఇరుక్కుపోయి గుంజుకొని తెల్లవారేసరికి చచ్చిపోయింది. ఇక్కడ కూడా స్వామి చెప్పినట్టే జరిగిందనమాట. అమ్మేమని చెప్పారు. ఇతను అమ్మేస్తే పోను, ఏం చేశాడు ఇతను? ఆ ఎద్దులను అమ్మలేదు. దాని బండి గండం ఉంది, అంటే బండి వలన ఆ ఎద్దులకి గండం ఉంది, మరణ ఇది ఉంది. అమ్మేమన్నారు. అమ్మకుండా ఏం చేశాడు? నాకు మంచి బేరం రాలేదంటే పెట్టుకు కూర్చున్నాడు. అప్పుడు ఏమైంది? ఒకరోజు రాత్రిట ఆ ఎద్దు బండి చక్రానికి కొమ్ములు అవి రుద్దుతూ ఉంటాయి కదండి కొమ్ములు, అలా బండి చక్రానికి దాని కొమ్ములు రుద్దుకుంటూ ఉంటాయి. ఆ సందులో ఇరుక్కుపోయి ఉంటాయి. దాని కొమ్ము గుంజుకుందిట. అది గుంజుకొని పాప రాలేదు దానికి. తెల్లవారేసరికి అది చనిపోయిందిట ఎద్దు. స్వామి చెప్పినట్టే జరిగింది. దానికి గండం ఉందని చెప్పారు. అట్లా ఇతనేమో డిలే చేశాడు. అమ్మేస్తే దాని ప్రాణం నిలబడేది పాపం. కానీ స్వామి చెప్పినట్టుగానే అది మరణించిందనమాట. త్రికాలజ్ఞాయ నమః. అన్నీ తెలిసినవారు ఆయన, త్రికాలజ్ఞుడు ఆయన. అది త్రికాలజ్ఞాయ నమః. ఇక్కడితో ఈ అధ్యాయం పూర్తయింది. రేపు 9వ అధ్యాయం స్వామి సేవకులు. మనం ఈ అధ్యాయాన్ని రేపు మనం మొదలు పెడతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.